ఈరోజు పట్టపగలు భీమ్గల్ల పగటి వేషగాళ్ళు వచ్చి ప్రోగ్రాం పెట్టిండ్రు. మీరు చూసుంటారు, టీవీలో వచ్చింది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు గారు పబ్లిక్ మీటింగ్ పెట్టిండ్రు. భీమ్గల్ల పెట్టి యూ స్క్రాచ్ మై బ్యాగ్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాగ్ అన్నట్టు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు పోడుకుంటా, ఓ ప్రశాంత్ అన్న గిట్లా, హరీష్ అన్న గిట్లా, హరీష్ అన్న గింత పెద్దోడు, ప్రశాంత్ అన్న గింత పెద్దోడు, కేసీఆర్ దగ్గర ఇంత పెద్ద పేరున్నది, అంత పెద్ద పేరు మాట్లాడుకున్నారు. విషయానికి వస్తే హరీష్ గారు మాట్లాడిన మాటలన్నీ ఒక్కొక్క మాటను నేను డీటెయిల్ గా చెప్తాను మీకు. ఆయన ఏమన్నాడు, దానికి మా జవాబు ఏంటి అన్నది చెప్తా. నా జవాబు కాదు, ప్రజల జవాబు, దయచేసి వినాలి. ఉద్యమ గ్రామాలు, ఉద్యమ మండలాలు భీమ్గల్, వేల్పూర్ మండలు అని చెప్పి హరీష్ గారు మాట్లాడినారు. ఆ ఉద్యమ మండలాలనే హరీష్ గారు మర్చిపోయి ఉంటారు. మోతే గ్రామం కూడా ఉంది, వేల్పూర్ మండల మోతే గ్రామం ఉంది. మోతే గ్రామం వాళ్ళ మామ అడాప్ట్ చేసుకున్న గ్రామము. కట్టలు మోసుకపోడు, మోసుకొచ్చుడు ఇవన్నీ చూసినాం మనందరం. ఆ గ్రామంకి కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలు ఏంటంటే ఇల్లులు 250 కట్టిస్తా అన్నారు. ఇంకోటి ఏంటంటే గోదావరి నీళ్ళు తీసుకొస్తాం మోతేకు అన్నాడు. గోదావరి నీళ్లు మోతేకు రాలే, ఇప్పుడు ఏం రాలే, మన్ను రాలే, మశానం రాలే. ఇక పనులన్నీ అయిపోయినాయి. ఇక భీమ్గల్కి వస్తే హరీష్ గారు ఏమంటారంటే కడుపు నిండిపోయిందంట భీమ్గల్ చూస్తే. ఆయన 2001, 2004లో తిరిగిండు కదా అప్పుడు ఉద్యమం టైంలో. భీమ్గల్కి వచ్చినప్పుడు ఆయన కడుపు నిండిపోయిందంట భీమ్గల్ని చూసి. అప్పుడు ఎంత మారిపోయింది భీమ్గల్, ఒక నిజామాబాద్ లాగా, ఒక కాలిఫోర్నియా లాగా అయిపోయింది భీమ్గల్ అని చెప్పి సంతోషపడ్డాం. హరీష్ గారు మర్చిపోయింది. 15/6/2016 నాడు ఆయన ఒక శిలాపలకం వేసాడు భీమ్గల్. మినీ ట్యాంక్ బండ్ కడతాం భీమ్గల్ మినీ ట్యాంక్ బండ్ కట్టి దీన్ని హైదరాబాద్ లా చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక చిన్న ఇటుక కూడా పడలే. అక్కడ పోయి చూసుకోవాలి, చూసి కడుపు నిండింది హరీష్ రావు గారికి. అది కాకుండా ప్రశాంత్ రెడ్డి గారు ఎలక్షన్ నిలబడ్డప్పుడు భీమ్గల్ గల్లీ గల్లీ తిరుగుకుంటా కొన్ని వాగ్దానాలు చేసిండ్రు. డిగ్రీ కాలేజ్ ఓన్ బిల్డింగ్ కట్టిస్తా అన్నారు, ఇప్పటివరకు దిక్కు లేదు. మినీ స్టేడియం కట్టిస్తా అన్నారు, ఎక్కడ లేదు. మోడల్ స్కూల్ కట్టిస్తా అన్నారు, అది లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కట్టిస్తా అన్నారు, అది లేదు. ఎక్సైజ్ ఆఫీస్ కట్టిస్తా అన్నారు, R&B భవన్ కట్టిస్తా అన్నారు, దిక్కు లేదు, దివాన్ లేదు. ఇక డిపో గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ రెడ్డి గారు డిపో కట్టిస్తా అన్నప్పుడు, అన్న తర్వాత నెక్స్ట్ రవాణా శాఖ మంత్రి అయినా మనిషి అయినా కానీ అప్పుడు గుర్తుకు రాలేదు భీమ్గల్కి డిపో తేవాలని చెప్పి. వీళ్ళు చేస్తారంట. ఇక ఈ రోజు 100 పడకల హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసుకుంటా హరీష్ రావు గారు అలవాట్ల పొరపాట్లాగా దీన్ని 8 నెలల కట్టిస్తా అంటున్నాడు. ఇలా గవర్నమెంట్ ఉండేదే 6 నెలలు. అంటే ఇలా గవర్నమెంట్ మళ్ళా పడిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చే వరకు హాస్పిటల్ కాదు అని చెప్పిండు డైరెక్ట్ గా. దానికి 8 నెలల కట్టిస్తా, 6 నెలల కట్టిస్తా అని కథలు చెప్పి అది కాదు, పోదు. మా అందరికి తెలుసు, అది ప్రజలకు తెలుసు, భీమ్గల్ ప్రజలు. ఇక సెకండ్ విషయం, చెక్ డ్యాంల గురించి మాట్లాడి ప్రశాంత్ రెడ్డి గారు కాన్ఫరెన్స్ లో 24 చెక్ డ్యాంలు కట్టిండ్రు, బ్రహ్మాండంగా కట్టిండ్రు అని చెప్పి. హరీష్ రావు గారికి తెలుసో తెలియదో, ఓ 2 సంవత్సరాల కింద అకాల వర్షాలు పడి ఈ చెక్ డ్యాంల కారణమా అని చెప్పి భూములు పోయినాయి. ఉన్న భూములు పీకినాయి. నాసి రకం కట్టడాలు, ప్రణాళికాబద్ధంగా కాదు, సొంత బంధువుకి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు. ఆయన ఇష్టం ఉన్నట్టు పెంచుడు, ఇష్టం ఉన్నట్టు తగ్గించుడు, పైసల కోసం చేసుకున్నారు. చేసుకుని ఫైనల్ ఏమైంది, కొన్ని గ్రామాలు పచ్చలనాడు కూడా, మోతే, అక్లూరు, గోన్గోప్ల, ముచ్కూరు, ఇవి నేను సందర్శించిన గ్రామాలు. నేను పోయి చూసిన, అక్కడ వానలు పడి భూములు ఎకరాలు ఎకరాలు లేకుండా పోయినాయి, మొత్తం ఇసుకే పోసింది. ఈ రోజు వరకు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఆ గ్రామాలను సందర్శించలే. ఆ ఎవరైతే నష్టపోయినరో ఆ భూమిని వాళ్ళని మాట్లాడిచ్చే అంత టైం కూడా లేదు పెద్ద మనిషికి. ఇది విషయం. ఇంకో మాట అన్నాడు హరీష్ రావు గారు, ఎగవేస్తారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఎగేస్తారు, అన్ని అబద్దాలు చెప్తారు, ఎగరవేస్తారు, అన్న అబద్దాలు చెప్తారు అన్నారు. ఏం అబద్దాలు చెప్తారు? బీజేపీ పార్టీ ఏం ఎగేస్తారు? 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వకుండా పోయిందా? ఫ్రీగా రూల్ ఇస్తా. ఇక రేపు చూడండి గారు కేసీఆర్ ఇందుకే పుట్టిండా అని అనుకోవాలి మీరు అన్నట్టు అబద్దాలు చెప్పిందా? ఎగేసిందా? ఏమన్నా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నదా? దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నదా?
లక్ష రుణం మాఫీ చేస్తానన్నా, ఇంకా ఎన్నో ఇట్లాంటి మీరు ఎన్నో ఎగేసారు, అబద్ధాలు చెప్పి మర్చిపోయారు. ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు. రైతులు మీ మీద ఎంత కోపంగా ఉన్నారంటే మీరు చేసింది ఏంటి? రైతు భరోసాని ఇచ్చి రైతు నడ్డిర కొట్టారు. ఈ రోజు రైతు అమ్ముకునే పరిస్థితి ఉన్నాడు, వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేడు. ఆ టాపిక్ మళ్ళీ నెక్స్ట్ వస్తా. మిషన్ భగీరథ చేసి ప్రశాంత్ రెడ్డి చాలా పేరు తెచ్చుకున్నాడు అన్నారు. దయచేసి హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారి గ్రామం వేల్పూర్ పోయి చూడండి. ప్రశాంత్ రెడ్డి గారి సొంత గ్రామం వేల్పూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా లేవా కనుక్కోరు ఒకసారి. ఇంటింటికి నీళ్లు. ఇంకో మాట అన్నాడు హరీష్ రావు గారు, తిరుపతి మెట్లెక్తుంటాయంట, ఆంధ్ర వాళ్ళు వేరే రాష్ట్ర ప్రజలు కలిసి అమ్మ మీ దగ్గర 24 గంటల పవర్ ఉన్నదా అన్నారంట. ఈయన పచ్చి అబద్ధం చెప్పాడు. తెలంగాణ 24 గంటల పవర్ ఉన్నదా? ఈ రోజు ఎంత ఉన్నది పవర్? ఎంత ఇస్తున్నారు? గుండె మీద చేసుకుని చెప్పగలరా ఈరోజు 24 గంటల పవర్ ఇస్తుందని చెప్పి? రైతులకు తెలియదా? నిజం విషయం ప్రతి రైతుకు తెలుసు మీరు ఎంత పవర్ ఇస్తున్నారు. మీరు పవర్ ఇస్తలేదు 24 గంటలు కాదు, 12 గంటలు కూడా ఇస్తలేదు. ఈ వాస్తవం మీకు తెలియాలి. దయచేసి ఇట్లా బొంకుడు బంద్ చేయండి. ఇక టైం అయిపోయింది మీది. ఇంకా ఎంత బొంకినా నడవదు. ఇక పెరిగినా నాకు హైట్ ఎక్కువ ఉన్నది కాబట్టి నా మోకాళ్ళలో ఉంటది అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. ప్రజలు గమనిస్తున్నారు. ఈ బొంకుడు బంద్ చేయండి. విన్నారా? సిపాయిల విలువ తగ్గించిందంట బీజేపీ పార్టీ. సిగ్గు శరం ఉండాలి ఆ మాట మాట్లాడతాం. సిపాయిల విలువ బీజేపీ తగ్గించిందా? కేసీఆర్ నిండు ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటా డోక్లంలో తన్నిండ్రు గుద్దిండ్రు అని చెప్పి మాట్లాడతాడు సిపాయిల గురించి. కేటీఆర్ గారు నిండు అసెంబ్లీలో మాట్లాడతాడు. ఏమంటాడు? ఇంకోసారి మీరు ఇట్లా ప్రవర్తిస్తే వాళ్ళకు నల్ల పని చేస్తాము, కరెంటు పని చేస్తాం సిపాయిలకు అంటాడు. మీరు సిపాయిలను గౌరవిస్తారు, మేము గౌరవం తగ్గిస్తామా? ఈ మాట దయచేసి ఎందుకు తీసుకోవాలి? సిపాయిలను ఇప్పటి వరకు ఏదైనా పార్టీ గౌరవించిందంటే బీజేపీ పార్టీ గౌరవించింది స్వతంత్రం వచ్చాక ఈ రోజు వరకు. ఈ మాట సిపాయిలు చెప్తున్నారు. నిన్న జరిగిన మీ ఫ్రాడ్ బయటపడ్డది. అగ్నిపత్ ఇదేదో పెద్ద ఫ్రాడ్ అయిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ అన్యాయం చేసింది అన్నట్టు నిన్న చూపిస్తా అనుకున్నారు. ఈ రోజు అంతా బయటపడ్డది కథ. మీరు ఏం చేసిండ్రు ఏం కదా టీవీలలో వస్తున్నది, మీరు చూసుకోండి కావాలంటే. ఈ స్కామ్ మొత్తం బయటపడ్డది. ఇక చివరిగా శంకర్ మాన్యాల గురించి మాట్లాడిండ్రు. తథాస్తు, మీ అందరికి శంకర్ మాన్యాలు పడతాయి. ఫైనల్ గా మీరందరూ పోయి కూర్చుండేది అక్కడనే. ఇక మీకు బాధ బాగున్నది, మీరు తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు మాకు దూరం అయిపోతున్నారు. ఎన్ని పైసలు ఇచ్చినా ఎంత గీలు ఇచ్చినా మీటింగ్లకు వస్తలేరు ప్రజలను బాధ ఉంది. కాబట్టి దయచేసి మీరు మీ ప్రశాంత్ రెడ్డి ఇది వాడండి. మీరు మీ ప్రశాంత్ రెడ్డి మీ కేసీఆర్ గారు దీన్ని దయచేసి వాడాలని చెప్పి కోరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.